హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. నేను మీ శంషాద్ని. ఈరోజు మన వీడియో రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే దొండకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొనైనా తినొచ్చు, ఇడ్లీ దోశ ఏ టిఫిన్లోకైనా తినొచ్చు. ఆలస్యం ఎందుకు, పదండి రెసిపీ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పావు కిలో దొండకాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను పావు కిలో దాకా దొండకాయల్ని తీసుకున్నాను. దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలను వేసి ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాస్త దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి. పచ్చిమిర్చి వేసాక ఈ పచ్చిమిర్చిని కాస్త తెల్లగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయండి. వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయిల్ లేకపోతే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఫ్రై చేసుకోండి. ఈ దొండకాయ ముక్కల్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మీడియం సైజు టమాటాలు, కొద్దిగా చింతపండును వేసి వీటి అన్నిటినీ కలిపేసి మూతను పెట్టేసి కొద్దిగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. దొండకాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలు అనేవి ఒక 2-3 నిమిషాలు కాస్త మెత్తగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతా మనం ఉడికించుకోవాలి ఈ దొండకాయల్ని, ఈ టమాటాలని. దొండకాయ ముక్కలు, టమాటాలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇక చల్లారాక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చిని వేసి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పును వేసి పావు టీ స్పూన్ దాకా పసుపు, వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న దొండకాయ, టమాటా ముక్కల్ని వేసి ఒక్కసారి కలిపేసుకోండి. కొద్దిగా కొత్తిమీరను వేసి ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి, కాస్త బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోలు అవైలబుల్లో ఉంటే రోట్లో చేసుకోండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా గ్రైండ్ చేసుకుని దొండకాయ పచ్చడిని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 3 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పక్కాగా దంచి వేసుకోండి. తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పును వేసి వీటిని కాస్త దోరగా వేగనివ్వండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఈ తాలింపులో అన్నీ వేశాక ఇవి కాస్త వేగిన తర్వాత చిటికెడు ఇంగువను వేసి అంతా ఒక్కసారి కలిపేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టాప్ చేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ దొండకాయ పచ్చడిని ఈ తాలింపులో వేసి కలిపేయండి. ఇలా తాలింపులో వేసి అంతా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా తయారైపోయే దొండకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలు. మనం ఏ టిఫిన్లోకైనా ఈ దొండకాయ పచ్చడిని తినొచ్చు. ఇడ్లీ, దోశ, వడ ఏ టిఫిన్లోకైనా మనం చేసుకోవచ్చు ఈ దొండకాయ పచ్చడిని. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.